2024 ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి కన్యా మిథునయోర్ బుధ. ఈ కన్యా మిథునాలకు బుధుడు అధిపతి. ఈ రాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు. గురువు ఏకాదశిలో గురువు బాగున్నాడు. ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవో చెప్పాలి. బాగున్న గ్రహాలు ఏమిటి? బుధుడు, గురువు, ఈ రెండు గ్రహాలే బాగున్నాయి. 8 గ్రహాల్లో 6 గ్రహాలు బాగాలేవు. కేతువు, కుజుడు, శుక్రుడు, రవి, శని, రాహువు, ఈ గ్రహాలు బాగాలేవు. మరి వృషభ రాశి ఎట్లా ఇబ్బందిగా ఉందో మిథున రాశి కూడా అట్లాగే బాగా ఇబ్బందికరంగా కనపడుతుంది. ఈ రాశి వాళ్ళు ఏ పనైనా సరే జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఈ రాశి వాళ్ళు ఎవరికైనా సరే మీ చేతి మీదుగా డబ్బులు ఇచ్చారు అంటే మాత్రం ఇక తిరిగి రావు. తర్వాత చేసే వ్యాపారాన్ని ఉన్న వ్యాపారం జాగ్రత్తగా చేసుకొని మీరు పూర్తిగా లాభిస్తుంది. బుధుడు బాగున్నాడు కదా అని ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేయొద్దు. ఎట్లా పడితే అట్లా చేస్తే నష్టం వస్తుంది. ఎందుకంటే రవి బుధుడు ఒక రాశిలో ఉంటే బుధాదిత్య యోగం అన్నారు. అయితే రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అందువల్ల ఏమవుతుంది? వ్యాపారానికి ఎక్కడ అప్పులు పెట్టకూడదు. ఉన్న వ్యాపారాలనే జాగ్రత్తగా చేసుకోవాలి. అనవసరమైన కొత్త వ్యాపారాలు చేయొద్దు. అప్పులు ఇస్తే రావు. మీ చేతి మీదుగా ఎవరికి ఇచ్చినా డబ్బులు తిరిగి రావు. అయితే గురువు బాగున్నాడు. ఈ గురువు బాగుంటే ఎవరైనా అంటే చదువుకునే పిల్లలకి విద్య బాగా వస్తుంది. మరి చదువు బాగా సాగుతుంది. బాగా వృత్తి ఉద్యోగాల్లో బాగా పైకి వస్తారు. మరి చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. మరి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ముందుగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకి వెళ్ళటానికి బాగా మీకు అవకాశం బాగా కనబడుతుంది. ఇందులో ఏమిటి? బుధుడి వల్ల వ్యాపారం, గురువు వల్ల విద్య, ఉద్యోగం, ఇవి కనబడుతూ ఉన్నాయి. మిగతావి ఏమైనా కానీ ఇన్ని బాగున్నాయి కదా అంటే మన చేతిలో డబ్బులు సక్రమంగా ఉండాలి. ఈ డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఉన్న డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి. చదువుకునే పిల్లలైనా సరే ఏమాత్రం అజాగ్రత్తగా పెడితే దొంగలైనా కాజేస్తారు, ఏ రకంగానైనా పోతాయి. కాబట్టి డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవటం, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం, ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం, ఎవరికి పడితే వాళ్ళకి అప్పుగా ఇవ్వటం, ఇట్లాంటివి చేస్తే మాత్రం ఈ రాశి వాళ్ళు పూర్తిగా నష్టపడటానికి బాగా అవకాశం ఉంది. తర్వాత కుజుడు వల్ల అనారోగ్యం, శుక్రుడు సప్తమంలో ఉండటం వల్ల ఇంట్లో భార్యకు కూడా అనారోగ్యం రావడానికి బాగా అవకాశం ఉంది. అయితే రాహువు వల్ల పూర్తిగా నష్టం ఎక్కువ కనబడుతోంది. కొత్త వ్యాపారాలు చేయొద్దు. శని వల్ల కూడా బాగా ఇబ్బంది కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అనవసరమైన వ్యవహారాలకు పోవద్దు. ఎవరితో పడితే వాళ్ళతో తిరగద్దు. అనవసరమైన ఏదో సరదాగా అట్ట పోయితం రావయా అంటే పోతే నీకు నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా బండ్ల మీద తిరిగేటట్లయితే యాక్సిడెంట్ అవ్వడానికి కూడా బాగా అవకాశం కనబడుతుంది. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏమిటయా అంటే ఉన్న సంపాదన కాదు, ఇంతకు ముందు ఉన్నది కూడా మనం సంపాదించిందే కాదు, మన పెద్దవాళ్ళు సంపాదించింది కూడా పోగొట్టుకుంటారేమో అన్నంత భయంకరంగా ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అత్యవసరం. ఎందుకంటే వృషభ రాశి కంటే మిథున రాశి బాగా ఇబ్బందిగా కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాలు చేయాలి అంటే మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. సంబంధాలు చూడగానే ఏదో నచ్చిందనేది లెక్క కాదు. వాళ్ళ జాతకాలు ఎట్లా ఉన్నాయి ముందర చూపించుకోవాలి. వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి చూపించుకోవాలి. తర్వాత వాళ్ళిద్దరికీ షష్టాష్టకాలు ఉన్నాయి. జన్మ నక్షత్ర రీత్యా కలిసిందా లేదో కావాలి. ఇవన్నీ కూడా చూసి జాగ్రత్తగా వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి. ఈ వివాహాది శుభకార్యాల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరి పుట్టిన టైము మాకు తెలియదండి, కాబట్టి ఏదో పేరుని బట్టి చూడండి అంటారు. అట్లా చూస్తే మరి ఆ జాతకం కలవకపోవచ్చు. మరి జాతకం చూడటానికి లేదు కదా, జన్మ నక్షత్రం కానీ పుట్టిన టైం కానీ లేకపోతే ఎట్లా చూడాలి? అందువల్ల ఎట్లా చూడాలి కాబట్టి ఏదో మన గుడిని లేట్ చేసుకుందాం అనుకుంటారు.
అట్లాంటి టైంలో ఏం చేయాలంటే ముందు వాళ్ళ అరిచేతుల ద్వారా జాతకం చూపించుకోవచ్చు. వాళ్ళ జన్మ లగ్నం ఏందో, జన్మ నక్షత్రం ఏందో, వాళ్ళకి ఎట్లా ఉందో, ఏ గ్రహం బాగుందో, ఏ గ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుందో సర్వం తెలుసుకుంటానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు ఆ విధంగా చూపించుకొని వివాహాది శుభకార్యాలు చేసుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు మరి మిథున రాశికి ఏకాదశంలో గురువు ఉండటం చాలా విశేషంగా కనబడుతోంది. విశేషంగా కనపడటం వల్ల విద్య కానీ ఉద్యోగం కానీ చాలా బాగుంది. విదేశాలకు వెళ్ళటానికి కానీ చాలా బాగుంది. బుధుడు గురువు ఇద్దరే బాగున్నారు. మిగతా గ్రహాలు 6 గ్రహాలు కూడా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీ జాతకం చూపించుకోవడం, చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ఇంకా ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి అభిషేకం హరహరాని గనక ఈశ్వరుడికి నీళ్లు పోసేటట్లయితే మన దోషాలు పోతాయి. అలంకార ప్రియో విష్ణు, అలంకారం చేస్తే విష్ణువు సంతోషిస్తాడు. అభిషేక ప్రియో రుద్ర, అభిషేకం చేస్తే వరం ఇస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు యొక్క అభిషేకం ద్వారా మీకున్న దోషాలను కూడా పోగొట్టుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగా లేదు అని చెప్తున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా ఈశ్వర అభిషేకం చేయించుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు చేయించుకోకపోయినా నెలలో కనీసం 4 వారాలు ప్రతి సోమవారం ఆయనకి బాగా ప్రీతైన రోజు సోమవారం ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది. ఇట్లా కాకుండా మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుంది. తర్వాత వివాహానికి బాగా అవకాశం కనబడుతోంది, కానీ సప్తమంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహానికి బాగా అవకాశం కనబడుతోంది. కానీ వివాహం జరిగిన తర్వాత వెంటనే ఇబ్బందులు కలిగే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రేమ వివాహం మేము ప్రేమించుకున్నామయ్యా, మేము వివాహం చేసుకుంటాము, ఎవరు అడ్డం వచ్చినా ఆగము, మేము చేసుకుండేది అని కొంతమంది అంటారు. అట్లా చేసుకునేట్లయితే నష్టపడేది మీరే. వాళ్ళకి మీకు కలిసిందా లేదా చూడాలి. ముందు జాతకరీత్యా చూపించుకొని ఒకరు సరైనటువంటి వాళ్ళ దగ్గర, విద్య ఉన్న వాళ్ళ దగ్గర చూపించండి. ఎట్లా పడితే చిలక ప్రశ్న చూసి బాగుందా అని ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. అది కాదు. ఇప్పుడు జ్యోతిష్యం ఎట్లా ఉంటుంది అంటే ఈ జ్యోతిష్యం ఎవరు సృష్టించింది కాదు, ఎవరు సొంతగా చెప్పేది కాదు. వేదంలో ఇది కూడా ఒక భాగం. ఇది కొంతమంది ఏమంటున్నారు, జ్యోతిష్యం అబద్ధం, జ్యోతిష్యం నమ్మకం లేదు, ఇది మాయా. ఈ మాయా అనేటువంటిది కానే కాదు. అయితే ఈ జ్యోతిష్యం ఎట్లా ఉంటుంది అంటే దీన్ని పూర్తిగా చదువుకోవాలి. ఈ జ్యోతిష్యంలో పూర్ణ విద్యావంతులు కావాలి. తర్వాత దైవ బలం కలిగి ఉండాలి. తర్వాత వాక్సిద్ధి కలిగి ఉండాలి. దురపేక్ష, దుర్మార్గంగా ధన సంపాదనకి ఆశించకుండా ఉంటూ ఈ జ్యోతిష్యం చెప్పాలి. అటువంటి వాళ్ళ జ్యోతిష్యం ఫలిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వివాహాది శుభకార్యాలు చేయాలన్నా ఈ రాశి వాళ్ళు సరైన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకొని మీరు ముందుకు ప్రవర్తించండి, చాలా బాగుంటుంది. అయితే ఇది గోచారం. మీ జన్మ నక్షత్రాలను బట్టి చెబుతూ ఉన్నా. జన్మ నక్షత్రం ఒకటై పేరు ఒకటైతే మాది ఈ రాశి కాదు కదండి, ఇంకో రాశి కాదండి, ఈ రాశి వల్ల మాకు నష్టం వస్తుంది ఇట్లాగా చాలామంది అడుగుతున్నారు. ఏమంటే ఈ రాశి ఎట్లా ఉందో చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు రాశిని గురించి చెబుతూనే ఉన్నా, ఇంకా రాశిని గురించి చెప్పేదంటూ ఏమీ లేదు. మీకేదైనా ఇంకా కావాలనుకుంటే, ఈ రాశి వల్ల మీకు నష్టం ఏదైనా జరుగుతోంది అనుకుంటే మీ జన్మలగ్నం, పుట్టిన తారీఖు, సంవత్సరం, నెల, టైము, దానివల్ల మీ జాతకం చెప్పడానికి వీలవుతుంది. అది లేకపోతే మీ అరిచేతుల ద్వారా, సాముద్రికం ద్వారా మీ జాతకం చెప్పడానికి వీలవుతుంది. అట్లా చూపించుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.